హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మా ఛానల్ అయితే చాలా గ్రో అవుతుంది. డిఫరెంట్ ఐటమ్స్ అయితే మేమైతే వీడియోలు అయితే చేస్తున్నాము, వంటకాలు చేస్తున్నాము. మీరు కూడా చాలా రెస్పాన్స్ అవుతున్నారు అనమాట. ఈరోజు కొత్త రెసిపీతో అయితే వచ్చానండి. అదే గోంగూర పులిహోరతో అయితే వచ్చాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంగా ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తామని మా మాటిస్తున్నానమాట. అందుకు ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంగా మీకు ఎలా చేయాలి ఏందనేది అయితే చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా మంచిగా టేస్టీగా వచ్చింది. లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసుకోవచ్చనమాట. తయారు చేసుకునే విధానం అంతా చూపిస్తాను. ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కూడా తినొచ్చు ఎక్కువ. గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ అయితే బియ్యాన్ని అయితే నేనైతే 4-5 సార్లు అయితే బాస్మతి రైస్ అండి 4-5 సార్లు అయితే కడుక్కొని నీట్గా అయితే హాఫ్ అన్ అవర్ అయితే నేను ఈ విధంగా పెట్టేసాను అనమాట. మొత్తం అయితే బాగా మెత్తగా నానింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం రైస్ని అయితే ఉడికించుకుందాం. రైస్కి అయితే వాటర్ అయితే పెట్టండి, ఎసురు వచ్చిన వరకు అయితే చూసుకుందాం. చూడండి, రైస్ పొడి పొడిగా రావాలంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. కొంచెం కలర్ రావడానికి పసుపు అయితే వేసుకున్నాం. వేసుకొని ఎసురు వచ్చేంత వరకు అయితే వేసుకున్నాం అండి. మొత్తం వేసుకుంటే అయిపోయాయి. చూడండి, ఎసురు వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, ఎసురు అయితే వచ్చింది. మనం రైస్ అయితే యాడ్ చేద్దాం. వేసిన తర్వాత మొత్తం అయితే కలుపుకుందామండి. కలిపిన తర్వాత అయితే మూత పెట్టేసుకుందాం. అన్నం అయితే ఉడుకుతుందన్నమాట ఓ 2-3 నిమిషాలు. చూడండి, మధ్యలో మూత తీసి అయితే చూసుకున్నానండి. ఎందుకంటే అన్నం చితికిపోతే బాగుండదు కదా పులిహోర కోసం. అందుకని అన్నం అయితే ఈ విధంగా మధ్యలో చూసుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్గా రైస్ అయితే తయారైంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూడండి, మెత్తగా ఈ విధంగా చేసుకొని గంజి అయితే పారబోద్దాం. ఇక చూడండి, రైస్ అయితే పొడి పొడిగా అయితే చేశాను అనమాట. గంజి పారవేసినాక ఈ విధంగా ఉంటుంది. ఇదంతా ఇష్టంగా ఒక గిన్నెలో వేసేసుకుంటాను నేను. చూడండి, ఇట్లా బేసిన్లో వేసుకొని మొత్తం అంతా ఆరబెట్టుకోవాలి. ఇదంతా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఈ ఆరే లోపల మనం అయితే ఇంకా గోంగూర పులిహోరకి కావాల్సినవి చేసేద్దాము. చూడండి, గోంగూర పులిహోరకి నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పల్లీలు అయితే వేయించుకుంటాను అనమాట. పల్లీలు అయితే వేయించుకుందాం. చూడండి, పల్లీలు అయితే వేగినాయి. మేము మూతలోకైతే తీసేసుకుంటాను. చూడండి, పల్లీలు అయితే ఈ విధంగా ఒక తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే గోంగూరను అయితే మనం నూనెలో వేసుకుందాం. ఒక కట్ట అయితే తీసుకొని మొత్తంగా నీళ్ళలో కడుక్కొని పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలి. మంట పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. చూడండి, కొంచెం మగ్గింది కదా. ఈ 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను, కట్ వేసుకొని ఇందులో కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకున్నాం. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే గిట్ట మొత్తం కరుచుకోబోతుంది అనమాట. కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. బాగా వేగుతుంది. ఇలా వేగిన వెంటనే మనం చింతపండు నానబెట్టి ఇట్లా రసం అయితే తీసుకున్నాం కదా, దీనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి బాగా దగ్గరకు ఉడికినిద్దాం. ఈ విధంగా అయితే మూత పెట్టి ఉడికిద్దాం. మూత వేస్తా. ఈ విధంగా అయితే ఉడికేసింది అనమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీనైతే మిక్స్ పట్టేసుకుంటాను. మొత్తం చల్లార్చినాకనే మిక్స్ అయితే పట్టేసుకుంటాము.
చూడండి మిక్స్ అయితే పట్టేసుకున్నాను. ఈ విధంగా పేస్ట్ అయితే అయింది కదా. నెక్స్ట్ ఇంకా మనం పట్టుకున్న రైస్ ఉంది కదండి పొడి పొడిగా, దీంట్లో అయితే నేను ఈ పేస్ట్ అయితే కలుపుతాను. చూసుకొని అయితే కలుపుకొని ఎక్కువ అయితే చూడండి. ఉప్పు అయితే దాంట్లో పేస్ట్ చట్నీలో వేయలేదు, అందుకే రైస్ కలుపుతప్పుడు వేసుకొని కలుపుకుంటున్నా. చూడండి పర్ఫెక్ట్గా ఈ విధంగా కలుపుకొని దీనికైతే తర్వాత అయితే వేసుకుందామండి. నాకైతే నేనైతే స్టవ్ వెలిగించి పోపు అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోస్తున్నాను. నెక్స్ట్ పప్పు కావాల్సిన పప్పు దినుసులు అయితే వేస్తున్నాను. శనగలు, పప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు దంచుకొని తీసుకున్నాను. అది వేసుకొని కలుపుకోవాలి. చూడండి పప్పు అయితే వేగుతుంది కదా. 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ అయితే ఎండుమిర్చి వేసుకొని కలుపుకున్నాం. చూడండి పోపు అయితే తయారైంది. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది చల్లార్చినాక మనము గోంగూర రైస్లో కలుపుకున్నాం కదా, దాంట్లో అయితే వేసుకున్నాము. దీన్ని అయితే వేసేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఫస్ట్లో వేయించుకున్నాం కదా పల్లీలు, అవైతే వేసుకొని కలుపుకుందామండి. కాలుతుంది, చుంచుకుంటే కలుపుకుందాం. గోంగూర పులిహోర రెడీ అండి. లంచ్ బాక్స్ అయితే సూపర్ ఉంటుంది. ఎటువంటి కూర లేకుండా మనము లంచ్ బాక్స్లో తీసుకెళ్ళినామంటే సూపర్గా తినొచ్చు అనమాట. పులిహోర గంగూర పులిహోర విధంగా. చూడండి గోంగూర పులిహోర తయారైంది. మీకు ఇంకా ఎలా వచ్చింది అనేది తిని చూపిస్తాను నీకోసం.